వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. తెలుగు రాష్ట్రాల పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఒకటే ఉత్కంఠ. అసలు ఆ 7 గంటల సుదీర్ఘ విచారణలో ఏం జరిగింది? ఆ క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో ఎవరి జాతకాలు బయట పెట్టారు? సరిగ్గా మొన్ననే ఈడీ ఆఫీస్లో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. అంతే, సీన్ మొత్తం మారిపోయింది. హైదరాబాద్, ఏపీ అనే తేడా లేకుండా ఏకకాలంలో ఈడీ బృందాలు రైడ్స్ కు దిగాయి. నానక్రామ్గూడలోని ఏక్తా హైలాండ్ అపార్ట్మెంట్లో ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసంలోకి ఈడీ అధికారులు దూసుకెళ్లారు. ఈ భారీ మద్యం కుంభకోణానికి అసలైన కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి మాత్రమేనంటూ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆ ఒక్క స్టేట్మెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సృష్టిస్తుంది. ఒక రాజ్ కసిరెడ్డి మాత్రమే కాదు, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ బాస్ వాసుదేవ్ రెడ్డి, కోకాపేటలోని ఆయన బంధువులు, మధ్యవర్తులుగా వ్యవహరించిన వల్లు సందీప్, ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇలా ఒకరి తర్వాత ఒకరి ఇల్లు తలుపులు తడుతోంది ఈడీ. 3500 కోట్ల భారీ కుంభకోణంలో అసలు తిమింగలాలు ఏవి? విజయసాయిరెడ్డి ఇచ్చిన లీకులతో ఎవరి మెడకు ఉచ్చు బిగుస్తోంది? ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి విశ్వరూపం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు ఏపీలోని కీలక ప్రాంతాల్లో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి ఇల్లే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ఈ స్కామ్ లో సహకరించిన ఇతర నిందితుల కార్యాలయాల్లోనూ అధికారులు లోతుగా తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నానక్రామ్గూడలోని ఏక్తా హైలాండ్ అపార్ట్మెంట్ లో ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసంలో ఈడీ బృందాలు క్షుణ్ణంగా సోదాలు జరుపుతున్నాయి. మొన్ననే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డిని ఈడీ కార్యాలయంలో 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణలో విజయసాయిరెడ్డి వెల్లడించిన కీలక సమాచారం ఆధారంగానే ఇప్పుడు ఈ దాడులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ మెరుపు దాడుల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని సంచలన అరెస్టులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ మద్యం కుంభకోణంలో ఈడీ అధికారులు కేవలం ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేయలేదు. ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలోనూ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆయనతో పాటు కోకాపేటలోని ఆయన బంధువుల ఇళ్లపై కూడా అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ మద్యం సిండికేట్లో మధ్యవర్తులుగా వ్యవహరించిన వల్లు సందీప్ నివాసంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. మరో కీలక నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ బృందాలు జల్లెడ పడుతున్నాయి. మొత్తంగా 6 ముఖ్య నిందితుల ఇల్లు, ఆస్తులపై ఈ దాడులు కేంద్రీకృతమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం బలంగా అనుమానిస్తోంది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతోనే దాదాపు 3500 కోట్ల రూపాయల పక్కదారి పట్టాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భారీ స్కామ్ కు సంబంధించిన మూలాలను వెలికి తీసేందుకు ఈడీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ దాడుల్లో మరికొన్ని కీలక పత్రాలు దొరికే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ఈడీ ఇప్పటికే గట్టి నిఘా ఉంచింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలోనే ఈడీ సుమారు 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అంతకుముందు కూడా ఈడీ అధికారులు పలుమారు 2 రాష్ట్రాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు 7 గంటల పాటు కూర్చోబెట్టి ప్రశ్నించారు. అయితే ఈ భారీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి రాజ్ కసిరెడ్డి మాత్రమే అసలైన సూత్రధారి అని ఆయన తేల్చి చెప్పారు. విజయసాయిరెడ్డి ఇచ్చిన ఈ సంచలన స్టేట్మెంట్తోనే ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఆయన చెప్పిన వివరాల ఆధారంగానే నిందితుల ఇళ్లపై విస్తృత తనిఖీలు చేపట్టింది. విజయసాయిరెడ్డి నోరు విప్పిన తరువాతే ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. దీంతో ఈ స్కామ్లో తదుపరి ఏం జరుగుతోందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణంపై ఇప్పుడు 2 వైపుల నుంచి దాడులు ముమ్మరమయ్యాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ లోతైన విచారణ జరుపుతుంది. ఈ సిట్ విచారణలో ఇప్పటికే ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిఏ అయిన నాగేశ్వర్ రెడ్డి ఇంట్లో సిట్ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసంలో భారీగా ఆస్తుల ధృవీకరణ పత్రాలతో పాటు అక్రమ నగదును కూడా గుర్తించారు. దీనికి సమాంతరంగా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా
రంగంలోకి దిగడం విశేషం. ఒకవైపు ఏపీ దర్యాప్తు సంస్థ, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏకకాలంలో విచారణ జరుపుతున్నాయి. ఈ సమాంతర దర్యాప్తుతో మద్యం సిండికేట్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రెండు సంస్థల దూకుడు చూస్తుంటే త్వరలోనే అసలు తిమింగలాలు బయటపడేలా ఉన్నాయి. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో విజయసాయిరెడ్డి పాత్ర ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో కూడా ఒక కేసు విచారణకు హాజరైనప్పుడు ఆయన ఈ స్కామ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి అవసరమైన పూర్తి సమాచారాన్ని తానే ఇస్తానంటూ అధికారులకు చెప్పుకొచ్చారు. ఆయన ఈ విధంగా ప్రకటన చేసిన తర్వాతనే మద్యం కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పుడు రెండోసారి ఈడీ విచారణ ముగిసిన వెంటనే నిందితుల ఇళ్లపై దాడులు జరగడం గమనార్హం. విజయసాయిరెడ్డి ఇచ్చిన లీకుల ఆధారంగానే ఈడీ అధికారులు ఇంత పక్కాగా స్కెచ్ వేశారు. ఈ భారీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఇచ్చిన సమాచారంతో నిందితుల మెడకు ఉచ్చు బిగుస్తోందనేది వాస్తవం. సొంత పార్టీ నేతలకు సంబంధించిన వ్యవహారాలపై ఆయన నోరు విప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎలాంటి భూకంపం సృష్టిస్తాయో చూడాలి. ఇది కేవలం ఒక నార్మల్ రైడ్ కాదు. మద్యం సిండికేట్ సామ్రాజ్యాన్ని వేళ్లతో సహా పెకిలించే ఒక పక్కా వ్యూహం. ఎందుకంటే ఇక్కడ అటాక్ ఒక్కవైపు నుంచే జరగడం లేదు, డబుల్ అటాక్ నడుస్తుంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ మాజీ సీఎం జగన్ పిఏ నాగేశ్వరరెడ్డిలపై దాడి చేసి అక్రమ నగదు, గుట్టల కొద్దీ డాక్యుమెంట్లు బయటకు తీసింది. దానికి సమాంతరంగా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ను బద్దలు కొట్టేందుకు రంగంలోకి దిగింది. గతంలోనే తానే స్వయంగా సమాచారం ఇస్తానంటూ విజయసాయిరెడ్డి హింట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లే అరెస్టులు, దాడుల పర్వం నడుస్తోంది. ఈ సోదాల్లో ఈడీ చేతికి చిక్కిన ఆ రహస్య పత్రాలు ఏంటి? రాజకేశరెడ్డి వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఈ డ్రామా ఇక్కడితో ముగిసిందా, లేక రాబోయే కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాలు ఊహించని మరికొన్ని సంచలన అరెస్టులు చూడబోతున్నాయా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.